అదేదో వాళ్ళ అబ్బ సొత్తు తెచ్చి ప్రజలకు పంచుతున్నట్టుగా ఒకడికి మించిన వెళ్ళినప్పుడు మరొకడు ఇస్తున్నాడు కాదా? ఎవరి డబ్బు పంచుతున్నారు? ప్రభుత్వ పథకాలు ఎవరి డబ్బుతో చేస్తున్నారు? ఎవరి డబ్బుతో రోడ్లు వేస్తారు? ఎవరి డబ్బుతో ఆసుపత్రులు కడతారు? ఎవరి డబ్బుతో స్కూళ్ళు కడతారు? ఎవరి డబ్బుతో రైతు భరోసాలు ఇస్తారు? ఎవరి డబ్బుతో తల్లికి వందనం ఇస్తున్నారు? ఎవరి డబ్బుతో సార్? ఎవరి డబ్బుతో అని ప్రశ్నిస్తున్నా. చెప్పండి అమ్మా, ఎవరి డబ్బు? వాళ్ళ బంగారు తాకట్టు పెట్టా? వాళ్ళ ఆస్తులమ్మా, స్థలాలమ్మా? ఎవరి డబ్బు తెలుసా? మన పేదల డబ్బు, మన సామాన్యుల డబ్బు. ఇంటికి పన్ను, బట్టకు పన్ను, తింటికి పన్ను, నీళ్లకు పన్ను, రోడ్డు మీద పన్ను, ప్రతి దానికి పన్ను 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 అని ఈరోజు డబ్బులు వసూలు చేసి మన డబ్బులు తీసుకుని తిరిగి పథకాల పేర్లతో మీకేదో చేస్తామని మా నాయకుడు మంచోడని మీతో చప్పట్లు కొట్టించుకొని విజిట్లు కొట్టించుకొని చివరికి అవైనా సరిగ్గా ఇస్తున్నారా 100కి 100 మంది కంటే? నేను ఈరోజు ఎక్కడికి ఏ గ్రామానికి వెళ్ళినా ఒకే సమస్య అన్నా. మేము ఊళ్ళో 100 మంది ఉంటే పథకాలు 40 మందికి అందుతున్నాయి, 60 మందికి అందటంలా. వినతి పత్రం పెట్టుకున్నారమ్మంటే పెట్టుకున్నాం. మా వినతి పత్రం చూశారో చింపి డస్ట్బిన్లో పడేశారో తెలియదు. పరిస్థితి అది. అవునా కదా ఈరోజు ఆ పరిస్థితి? ఎందుకు అంత నిర్లక్ష్యం ప్రభుత్వానికి ప్రజల పట్ల అని నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకు అంత రెక్లెస్నెస్? ఓట్లేమో మనవి, సీట్లేమో వాళ్ళవి, గెలిపేమో మనది, గెలిచిందేమో వాళ్ళు. ఇంకంతకాలం ఓడిపోతూ వాళ్ళని గెలిపిస్తాం. చివరాఖరికి నవమాసాలు మోసిన తల్లి ఒక బిడ్డకు జన్మనిస్తే ఆ బిడ్డ కూడా తల్లిని రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ వీళ్ళు మాత్రం సంవత్సరాలుగా వాళ్ళని మనం మోస్తూనే ఉన్నాం. ఎట్లా? మన భుజాల మీద వాళ్ళని మోస్తున్నాం. మన నెత్తినెత్తుకొని ఊరేగిస్తుంటే వాళ్ళు మన నెత్తి మీద తాండవం ఆడుతున్నారు తప్ప, అరే నా ప్రజలు, అరే నా ఓట్లర్లు, అరే నా మనుషులు, అరే నా నియోజకవర్గం, నా మండలాలు, నా పంచాయతీలు, నా గ్రామాలు అని ఒక్కడంటే ఒక్కడి కూడా మన పట్ల కనీస బాధ్యత లేదు. రెస్పాన్సిబుల్ ఫెలోస్, బాధ్యత లేని మనుషులు వాళ్ళందరూ కూడా సీట్ల కోసం చేస్తున్న రాజకీయ కుట్ర ఇదంతా. రాజకీయ కుట్ర ఇదంతా. ప్రజలని మభ్యపెట్టి చదువురాని వాళ్ళలే, పల్లెటూరులే, వీళ్ళకేం అనాగరికత తెలియదులే అని అనాగరికులని మనతో ఆటలాడి వాళ్ళ కోటలు కట్టుకుంటున్నారు. మేము పేదవాడికి అది చేస్తాం, మేము పేదవాడిని ధనవంతుని చేస్తాం. పేదవాడిని అడ్డు పెట్టుకొని ధనవంతులు కోటీశ్వరులు అవుతున్నారు తప్ప పేదవాడిని బాగు చేసింది ఎక్కడ లేదు చరిత్రలో. పేదవాళ్ళని అడ్డం పెట్టుకున్న ఎందరో కోటీశ్వరులయ్యారు, ధనవంతులయ్యారు. కానీ పేదవాడిగా మిగిలిపోతూనే ఉన్నాడు. పేదవాడి గుడిసెల మీద మేడలు కట్టి ఆ మేడల్లో కాలు మీద కాలేసుకుని విలాసంగా బతుకుతుంటే పేదవాడు మాత్రం వాడి మేడల కింద ఆనగదొక్కుబడుతూనే ఉన్నాడు. ఈ వైఖరి మారాలి అంటే, ఆ ప్రభుత్వాన్ని దించాలి అంటే, ఇలాంటి నాయకులకి బుద్ధి చెప్పాలి అంటే మార్పు రావాల్సింది ఎక్కడ? మార్పు రావాల్సింది ఎవరిలో? చైతన్యం రావాల్సింది ఎవరిలో? గలవిప్పాల్సింది ఎవరు? ఎవరమ్మా? ఎవరు బ్రదర్? ఎవరు మారాలి? నువ్వు మారాలి. నీ కుమ్మంలో నుంచి నీతో మార్పు మొదలవ్వాలి. దేశం అంటే మట్టి కాదు.